హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక మంచి బ్యూటిఫుల్ గ్రీన్ థీమ్ ఫోటో ఎఫెక్ట్ లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది, ఈ సాంగ్ కూడా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. డెమో చూసారు కదా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే మీ ఫోటో పెట్టి ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను. వీడియోని అయితే అందరూ లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. చాలామంది కూడా సూపర్ నైస్ అని పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి సపోర్ట్ చేయండి, పాత వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడికి లిరికల్ వీడియోని తీసుకోండి. నేను గ్రీన్ థీమ్ మీద లిరికల్ వీడియోని రాశాను, ఈ ఏం అడ్జస్ట్మెంట్ లేకుండా. ఇలా తీసుకున్నాక ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయర్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెడుతున్నారు అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు నచ్చిన ఒక మంచి పిక్ ఎవరిదైనా ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చూపిస్తాను నేను మీకు. ఒక ఫోటో తీసుకున్నాను అండ్ కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఫుల్ ఫోటో అయినా పర్లేదు, ఆఫ్ అయినా పర్లేదు, మనం క్రాప్ చేసుకుంటాంలేండి. క్రాపింగ్లో మాస్క్ షేపు ఇలా ఆన్ చేయండి, చేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి, ఇంకొంచెం దగ్గరికి ఇంక్రీజ్ చేయండి. ఇలా నీట్గా ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇక్కడ చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా పైకి పెట్టండి, ఇక్కడికి పెట్టండి ఇలా. సో ఈ విధంగా పెట్టి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు దీన్ని అయితే డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఈ థీమ్కి ఓకే ఫోటో బాగుంది. రైట్, క్రాపింగ్లో ఇంకా అడ్జస్ట్మెంట్ కావాలంటే పైకి కింద కూడా జరుపుకోవచ్చు మీరు ఇలా. ఓకే, ఇప్పుడు నేను జరుపుతున్నట్టు కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడికి పెట్టాను. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాంలేండి. అండ్ చివరి పట్టుకొని ఓకే ఎండింగ్ వరకు వచ్చేసింది. లేయర్ మీడియా. నేను మీకు డౌన్లోడ్కి ఎన్ని ఇచ్చానంటే ఈ పూలు 3 ఇచ్చాను, 1 4 ఇచ్చాను మొత్తం జాస్మిన్స్కి సంబంధించి 2 3. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. వీటిని 1 by 1 పెడతాను చూడండి. ఇది పక్కగా పెడదాం. ఫస్ట్ ఇలా పెట్టి దీన్ని రొటేషన్ ఇచ్చాను. ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెడదాం. ఇలా నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేయండి మీరు కూడా. లిరికల్ వీడియోకి అడ్డం రాకూడదు, ఇలా పెట్టండి. ఓకే రైట్, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా రొటేషన్ ఇచ్చాను, ఇంకొంచెం చిన్నగా చేసి ఇది కిందకి జరుపుదాం, ఇది ఇలా పైకి జరుపుదాం, ఇక్కడికి పెడదాం, ఇలా పెడదాం. అండ్ ఈ ఫ్లవర్ టచ్ చేసి ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడికి పెడదాం ఇలా. రైట్, ఇంకొక ఫ్లవర్ ఉంది, ఈ లాస్ట్ ఫ్లవరు. ఓకే, ఈ ఫ్లవర్ కాదు, చూద్దాం. లేయరు మీడియా తీసుకొని చూపిస్తాను మీకు. ఈ ఫ్లవర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది రైట్. దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసి ఇది పెడుతున్నాను, కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి ఇలా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే బాగుంది. ఇప్పుడు ఇవి 4 కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చివర పట్టుకొని ఇలా మొత్తాన్ని డ్రాగ్ చేసేసేయండి. ఓకే బాగుంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు లిరికల్ వీడియో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఫోటోని ఇలా జరుపుకుంటాను. జరుపుకున్నాక అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి, కొంచెం పెంచిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఓకే బాగుంది. అండ్ లేయరు అండ్ టెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్లో నేమ్ రాశాను, ఎగ్జాంపులే కాబట్టి ఇలా రొటేషన్ ఇచ్చాను, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టాను. ఫాంట్ ఆప్షన్లో ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంటుంది, మీకు టాప్లో ప్లస్ సింబల్, ఇది క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. పర్టికులర్ ఫోల్డర్ వెతకండి. వెతికిన తర్వాత ఆ ఫాంట్ నేమ్ మీకు కనపడుతూనే ఉంటుంది, స్టే వింటర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేయండి. ఇక్కడ మై ఫాంట్స్లోకి ఇది వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ చూడండి. ఇక్కడ ఫాంట్ స్టైల్ మారిపోయింది కదా, కిందకి వెళ్ళి షాడో అని ఉంటుంది, ఆన్ చేయండి. కొంచెం ఏంటంటే డెప్త్ కనపడుతుంది మీకు. ఇలా ఇంకొంచెం చిన్నగా చేసి ఇటు జరపండి, నీట్గా బాగుంటుంది చూడటానికి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఈ పార్టికల్స్ వీడియో
ఈ పార్టికల్స్ వీడియోని ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇలా రొటేషన్ ఇచ్చి ఈ మూలకి పెట్టి చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్రోమా కీ అని ఉంటుంది, క్రోమా కీ ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి, ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి పార్టికల్స్ నీట్గా కనపడేలాగా. ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకోండి, పార్టికల్స్ నీట్గా కనపడాలి. ఓకే రైట్, ఇప్పుడు ప్లే చేస్తాను అసలు పార్టికల్స్ ఎలా ఉన్నాయని. ఓకే, బాగా కనపడుతున్నాయి, చూడటానికి కూడా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇది ఎక్సలెంట్గా ఉంది. మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.